In the previous class, we have seen the formation of adjectives. మనం క్రిందటి క్లాస్లో అడ్జెక్టివ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మరియు సూపర్లేటివ్ డిగ్రీ అనేవి చూసాం. మోస్ట్ ఆఫ్ ద కంపారిటివ్ డిగ్రీస్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈఆర్. టాల్కి కంపారిటివ్ టాలర్, అండ్ మోస్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్ డిగ్రీస్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈఎస్టీ. సో ఇది మనం చూసాం. టాల్, టాలర్, టాలెస్ట్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఇంకా మనం ఏం చూసామంటే బిగ్ ఒక కాన్సోనెంట్తో ఎండ్ అయి దాని ముందు వవెల్ కనుక ఉంటే ఈ కాన్సోనెంట్ని డబల్ చేయాలి అని అనుకున్నాం. బిగ్గర్, బిగ్గెస్ట్. అలాగే చివరి గనక ఈ ఉంటే, ఈ అనే అక్షరం ఉంటే దానికి కేవలం ఆర్ కలిపితే చాలు. నైసర్, నైసెస్ట్. తర్వాత అడ్జెక్టివ్ చివరిలో వై ఉండి దాని ముందు కాన్సోనెంట్ ఉంటే ఆ వైని ఐగా మార్చి ఈఆర్ కలపాలి. హెవియర్, హెవియెస్ట్. పెద్ద పదంగా ఉన్నప్పుడు, పెద్ద పదముగా ఉన్నప్పుడు కంపారిటివ్లో మోర్ వస్తుంది, మోర్ బ్యూటిఫుల్. సూపర్లేటివ్లో మోస్ట్ అనే పదం వస్తుంది, మోస్ట్ బ్యూటిఫుల్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ చూసాం. గుడ్ అనే పదానికి బెటర్, ఇక్కడ వేరు వేరు పదాలు వస్తాయన్నమాట. బెస్ట్. ఇవి ఫార్మేషన్లో మనం క్లియర్గా నేను అనేకమైన అడ్జెక్టివ్స్ తీసుకొని చెప్పడం జరిగింది. ఈరోజు క్లాస్లో ఈ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీని మనం ఎక్కడ వాడాలి, అలాగే ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలోకి ఇంటర్చేంజ్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఒకటి మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, వీ కెన్ చేంజ్ ద డిగ్రీస్ ఆఫ్ ఎ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అంటే అర్థం మారకుండా పాజిటివ్ నుంచి కంపారిటివ్లోకి, కంపారిటివ్లో నుంచి సూపర్లేటివ్కి, లేదా సూపర్లేటివ్లో నుంచి వైస్ వర్సా, సూపర్లేటివ్లో నుంచి కంపారిటివ్లోకి, కంపారిటివ్లో నుంచి పాజిటివ్లోకి మనము చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేయాలంటే మనం ఈ పాఠాన్ని మనం జాగ్రత్తగా వినాలి. గెట్ రెడీ ఫ్రెండ్స్, టుడే వీఆర్ గోయింగ్ టు సీ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, దట్ ఈస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. For adjectives and adverbs we have 3 degrees. Adjectives ki mariyu adverbs ki 3 degrees untayi. Aventi ante positive degree, comparative degree and superlative degree. డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9642228718 and 8354845678. మొదటిది పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అనే దాన్ని మనము ఎక్కడ వాడాలో ఇప్పుడు చూడబోతున్నాం. పాజిటివ్ డిగ్రీని ఎప్పుడు వాడుతాం? ఫస్ట్ పాయింట్, అసలు పాజిటివ్ డిగ్రీని ఒక వ్యక్తితో, ఏ వ్యక్తితో కంపేర్ చేయకుండా ఒక వ్యక్తి యొక్క లేదా వస్తువు యొక్క క్వాలిటీని చెప్పడానికి పాజిటివ్ డిగ్రీని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈస్ an ఇంటెలిజెంట్ గర్ల్. షీ ఈస్ an ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ మీరు షీ ఈజ్ an ఇంటెలిజెంట్ గర్ల్ దగ్గర ఆమె యొక్క లక్షణాన్ని చెప్తున్నారు. అప్పుడు మీరు కంపారిటివ్ మోర్ ఇంటెలిజెంట్, సూపర్లేటివ్ మోస్ట్ ఇంటెలిజెంట్ని వాడకూడదు. కేవలం పాజిటివ్ డిగ్రీని మాత్రమే వాడాలి ఒక వ్యక్తి యొక్క లక్షణం చెప్పేటప్పుడు. చూడండి, హీ ఈస్ క్లెవర్, హీ ఈస్ క్లెవర్, హీ ఈస్ క్లెవరర్ లేదా హీ ఈస్ క్లెవరెస్ట్ అని అనకూడదు. హీ ఈస్ క్లెవర్, ఎందుకంటే అతన్ని ఎవరితో పోల్చకుండా మనం చెప్తున్నాం. ఇది పాజిటివ్ డిగ్రీ రాసే విధానం. రెండో పద్ధతి చూడండి, స్పెషల్ కంపారిజన్స్లో మనము పాజిటివ్ డిగ్రీని వాడచ్చు. రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఇంకా ఎప్పుడు పాజిటివ్ డిగ్రీని వాడుతామంటే, పాజిటివ్ డిగ్రీని అంటే ఇప్పుడు టాల్, టాలర్, టాలెస్ట్లో టాల్ని ఎప్పుడు వాడుతామంటే స్పెషల్ కంపారిజన్, ఇద్దరితో పోల్చినప్పుడు లేదా ఎక్కువ గ్రూప్తో పోల్చినప్పుడు,
యాజ్ అని వస్తుంది. అప్పుడు వీటి మధ్యలో మనం పాజిటివ్ డిగ్రీని అంటే టాల్ అని రాయాలి కానీ టాలర్ రాయకూడదు. ఈ యాజ్ అనేది పాజిటివ్ వాక్యాలకి వాడుతాము. యాజ్ అనేది పాజిటివ్ వాక్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, సీత ఈజ్ యాజ్ టాల్ యాజ్ గీత. సీత ఈజ్ యాజ్ టాల్ యాజ్ గీత. సీత గీత ఎంత పొడవు ఉందో అంతే పొడవు ఉంది. పాజిటివ్ వాక్యాలకి యాజ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వాక్యంలో యాజ్ అని ఉంటే దాని మధ్యలో మీకు పాజిటివ్ డిగ్రీని వాడాలి. ఏ డిగ్రీని వాడాలి? పాజిటివ్ డిగ్రీ. అలాగే సో యాజ్ ఇది నెగిటివ్ వాక్యాలకి ఉపయోగిస్తారు. నెగిటివ్ వాక్యాలకి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్లో ఏం వాడాం? యాజ్. నెగిటివ్లో ఏం వాడాం? సో యాజ్. కానీ యాజ్ అనేది నెగిటివ్లో కూడా వాడచ్చు. యాజ్ అనేది నెగిటివ్లో, అందుకే ఇక్కడ రాస్తున్నాను. యాజ్ అనేది నెగిటివ్లో కూడా రాయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్లో అది ఇబ్బంది ఏమీ లేదు. సో పాజిటివ్ డిగ్రీని ఎక్కడ వాడుతాము? జనరల్గా ఒక వ్యక్తిని పోల్చేటప్పుడు పాజిటివ్ డిగ్రీని వాడతాము. రెండోది స్పెషల్ కంపారిజన్, అంటే యాజ్ మధ్యలో మీరు ఏ డిగ్రీని రాయాలి? పాజిటివ్ డిగ్రీ రాయాలి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, రవి ఈజ్ యాజ్ డాష్ యాజ్ గిరి. రవి ఈజ్ యాజ్ డాష్ యాజ్ గిరి. ఇప్పుడు ఆప్షన్లో మీకు ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్ అని ఇచ్చారు. అప్పుడు మీరు ఏం చేయాలి? రవి ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ గిరి. ఎందుకంటే యాజ్ ఉన్నప్పుడు మనం పాజిటివ్ డిగ్రీని యూస్ చేయాలి. ఈ విధంగా మనం పాజిటివ్ డిగ్రీని మన వాక్యాల్లో యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాజిటివ్ డిగ్రీని ఈ విధంగా యూస్ చేయాలి. ఎక్కడెక్కడ చూడండి. ఫస్ట్ వన్, వెన్ యూ కంపేర్ సమ్వన్ విత్ సమ్వన్, when you don't compare with anyone, ఎవరితో పోల్చకుండా, when you want to state a quality of a person, when you want to describe a person without comparing, కంపేర్ చేయకుండా ఒక వ్యక్తిని డిస్క్రైబ్ చేయాలంటే యూ నీడ్ టు గివ్ పాజిటివ్ డిగ్రీ. అక్కడ పాజిటివ్ డిగ్రీ అనే దాన్ని యూస్ చేయాలి. సో యూ నీడ్ టు కీప్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్. అండ్ ద సెకండ్ వన్ ఇస్, ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ స్పెషల్ కన్స్ట్రక్షన్, స్పెషల్ కంపారిజన్. కంపారిజన్లో వాడచ్చు, కానీ ఆ కంపారిజన్లో చూడండి యాజ్, సో యాజ్ అని ఉంటుంది. వాటి మధ్యలో మీరు కంపారిటివ్ పెట్టినా రాంగ్, సూపర్లేటివ్ పెట్టినా రాంగ్. ఓన్లీ పాజిటివ్ డిగ్రీ ఈజ్ పాసిబుల్. సో దిస్ ఈజ్ హౌ వీ యూస్ పాజిటివ్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. పాజిటివ్ డిగ్రీని ఈ విధంగా మనం యూస్ చేస్తాం. నెక్స్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ. జాగ్రత్త చూడాలి ఫ్రెండ్స్. కంపారిటివ్ డిగ్రీని ఎప్పుడు వాడతామో చూద్దాం. కంపారిటివ్ డిగ్రీ తర్వాత సూపర్లేటివ్ డిగ్రీని కూడా ఎలా వాడాలో చూసేద్దాం. కంపారిటివ్ డిగ్రీని ఫస్ట్ వన్, దాన్ అనే ప్రపోజిషన్కి ముందు, ఇది ప్రపోజిషన్గా వాడచ్చు, కంజంక్షన్గా, అది వాక్యాన్ని బట్టి. నౌన్ ముందు ఉంటే ప్రపోజిషన్ అవుతుంది. అలా కాకుండా క్లాజ్ ముందర కానీ ఉంది అనుకోండి, అది కంజంక్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దాన్ అని వచ్చిందంటే అంటే ఇతరులతో పోల్చేటప్పుడు, వెన్ యూ కంపేర్ సమ్వన్ విత్ అదర్స్, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితోనో లేదా ఇంకొక వ్యక్తి వర్గముతోనో పోల్చినప్పుడు మనం కంపారిటివ్ వాడాలి. అది మీకు గుర్తుగా చూడండి, దాన్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇచ్చారనుకోండి, హీ ఈస్ డాష్ దాన్ హిస్ బ్రదర్. అప్పుడు మీకు ఆప్షన్స్లో ఇలా ఇచ్చారు, టాల్, టాలర్, టాలెస్ట్. చెప్పాలి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం రాయాలంటే హీ ఈస్ టాలర్ దాన్. ఎందుకని? దాన్ ఉంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా కంపారిటివ్ డిగ్రీని రాయాలి. దాన్ అని ఉంటే కంపారిటివ్ డిగ్రీని, పాజిటివ్ డిగ్రీ రాయడానికి లేదు, సూపర్లేటివ్ రాయడానికి లేదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మోర్ బ్యూటిఫుల్ దాన్, మోర్ హ్యాండ్సమ్ దాన్, బెటర్ దాన్, వర్స్ దాన్, టాలర్ దాన్, హెవియర్ దాన్, బిగ్గర్ దాన్. ఇంకేముంది మనకు? ఇబ్బంది ఏమీ లేదు. సో ఇలా కంపారిటివ్ అనేది రాస్తాం. సెకండ్ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆఫ్ ద టూ అని వచ్చిందనుకోండి, అప్పుడు కూడా మీరు కంపారిటివ్ రాయాలి. కానీ ఆ కంపారిటివ్ ముందు దా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హరి ఈస్
హరి ఈజ్ ద స్మాలర్. మీరు కేవలం స్మాలర్ అని రాశారనుకోండి, అది రాంగ్ అయిపోతుంది. హరి ఈజ్ ద స్మాలర్ ఆఫ్ ద టూ. కనిపించిందా? ఆఫ్ ద టూ. ఇద్దరిలో హరి స్మాలర్. ఆఫ్ ద టూ ఉంటే కంపారిటివ్ రాయడంతో పాటు దాని ముందు దా కూడా రాయాలి. మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి, ఇంకా ఫిక్స్ అయిపోవాలంతే. ఆఫ్ ద టూ వచ్చింది అంటే ఇంకా మీరు దా ప్లస్ కంపారిటివ్ మైండ్లో ఫిక్స్ చేసేసుకోవాలి. అది బిగినింగ్లో అయినా ఉండొచ్చు, మధ్యలో అయినా ఉండొచ్చు. ఆఫ్ ద టూ, ఇప్పుడు మీరు చెప్పాలి ఫ్రెండ్స్, ఆఫ్ ద టూ దిస్ ఈజ్ డాష్. ఆప్షన్ 1 బెటర్. బెటర్ కంపారిటివ్. మీరు వెంటనే ఈ ఆప్షన్ చూసి ఇదే కరెక్ట్ అనుకుంటారు. కాదు. రెండోది దా బెటర్. దా బెటర్. ఏది కరెక్ట్ అంటారు? దా బెటర్. ఎందుకనంటే ఆఫ్ ద టూ ఉన్నప్పుడు మాత్రము దా ప్లస్ కంపారిటివ్. ఇది సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్ ద టూ ఉన్నప్పుడు దా ప్లస్ కంపారిటివ్ అనేదాన్ని రాయాలి. నెక్స్ట్ మూడో పాయింట్లోకి వెళ్దాం. థర్డ్ పాయింట్. వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? ఒకే వాక్యములో 2 సార్లు కంపారిటివ్ రావడం. ఇది ఇంగ్లీష్లో సర్వసాధారణం. ద మోర్ యు రీడ్ ద బెటర్ యు అండర్స్టాండ్. ద బెటర్ యు అండర్స్టాండ్. ద మోర్ యు రీడ్ ద బెటర్ యు అండర్స్టాండ్. ఇక్కడ మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, దాని ముందు దా వచ్చింది. ఇక్కడ బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, దాని ముందు దా వచ్చింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దా అనే దాన్ని మనం డిటర్మినర్ అంటాము, ఆర్టికల్స్. కానీ ఇవి యాడ్వర్బ్స్ ముందర వాడబడ్డాయి కాబట్టి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మామూలుగా దా అంటే మీరు ఆర్టికల్ కానీ డిటర్మినర్ కానీ అని ఆప్షన్ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం చూడండి, ఆఫ్ ద టూ పక్కన వస్తుంది చూసావా? ఆఫ్ ద టూ అంటే హరి ఈజ్ ద స్మాలర్ ఉంది చూడండి సెంటెన్స్. హరి ఈజ్ ద స్మాలర్. ఇక్కడ దా అనేది డిటర్మినర్ కాదు, యాడ్వర్బ్. ఇది చాలా జాగ్రత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇక్కడ దా అనేది అంటే ఆఫ్ ద టూ తర్వాత కంపారిటివ్ ముందు దా ఉంది కదా, ఆ దాని ఏమంటారంటే యాడ్వర్బ్ అంటారు. ఇక్కడ కూడా చూడండి ద మోర్. ఇక్కడ ద మోర్ అనేది యాడ్వర్బ్, భాషా భాగం. ద అనేది యాడ్వర్బ్. ఇది చాలామందికి తెలియదు. ఒకటే గుర్తు మోసగా నేర్చుకుంటూ వెళ్ళిపోవడం. అలా కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనం చాలా కాంపిటేటివ్గా ఉండాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పేసాను, ఇంకా ఈజీ అయిపోయింది మీకు. దా అనేది ఏంటి ఫ్రెండ్స్? ఈ కంపారిటివ్ ముందు వాడే దా అనేది యాడ్వర్బ్. సరే, ఇది అయిపోయింది కదా. కంపారిటివ్ డిగ్రీని ఎప్పుడు వాడతాం? ఫస్ట్ది వెరీ సింపుల్. మీకు దాన్ కనిపిస్తే కంపారిటివ్ వాడుతారు. దాన్ కనిపిస్తే పాజిటివ్ వాడరు, కంపారిటివ్ వాడుతారు. రెండోది ఆఫ్ ద టూ కనిపిస్తే కంపారిటివ్ వాడుతారు, కానీ దాని ముందు ఏముండాలి? ఖచ్చితంగా దా ఉండాలి. నెక్స్ట్ 2 సార్లు కంపారిటివ్ వచ్చే అవకాశాలు ఇంగ్లీష్లో ఉన్నాయి. 2 సార్లు కంపారిటివ్. ఇంకా ఒక సందర్భం ఉంటుంది, అంటే ఇది ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఈజ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్, ఇలా అండ్తో ఉంటుంది అనమాట. అది ఎక్కువగా ఎగ్జామ్స్లో మీకు అడగకపోవచ్చు. హీ సిచ్యువేషన్ ఈజ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్, ద క్లైమేట్ ఈజ్ గెటింగ్ కోల్డర్ అండ్ కోల్డర్. ఇలాగా రిపిటేషన్లో వచ్చినప్పుడు కంపారిటివ్ వాడే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ హౌ వి యూస్ కంపారిటివ్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఇంగ్లీష్లో కంపారిటివ్ డిగ్రీ నోట్ చేసుకున్నారు ఫ్రెండ్స్? ఇది మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు వాడతాము ఒకసారి గుర్తుందా? పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు వాడతాం? జనరల్గా ఒక వ్యక్తి యొక్క లక్షణం. ఇప్పుడు ఎవరైనా చూడండి, షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అంటారా, షీ ఈజ్ ఎ మోర్ బ్యూటిఫుల్ గర్ల్ అంటారా? మోర్ బ్యూటిఫుల్ ఎప్పుడు వాడతాం? పక్కన దాన్ ఉంటే. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హర్ సిస్టర్. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హర్ సిస్టర్. అది కంపారిటివ్ అంటే. మామూలుగా ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు పాజిటివ్ డిగ్రీని వాడతాం. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అంటాం. అలా కాకుండా స్పెషల్ కన్స్ట్రక్షన్స్ చెప్పాను, ఒకసారి మళ్ళా చూడండి. స్పెషల్ కన్స్ట్రక్షన్ ఏంటంటే యాజ్ ఉంటే పాజిటివ్ వాడాలి, యాజ్. అలాగే సో యాజ్ ఉంటే పాజిటివ్ని వాడాలి, పాజిటివ్. ఇవి స్పెషల్ కన్స్ట్రక్షన్స్. అంటే సీత ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ గీత. సీత ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ గీత అంటే ఇద్దరు సమానమే అని అర్థం. అది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్లో సీత ఈజ్ నాట్ సో బ్యూటిఫుల్ యాజ్ గీత. సీత ఈజ్ నాట్ సో బ్యూటిఫుల్ యాజ్ గీత అంటే గీత ఎంతైతే అందంగా ఉందో అంత అందంగా సీత లేదు అని అర్థం. ఇలాంటి కంపారిజన్లో మాత్రమే మనము పాజిటివ్ని వాడుతాము. కంపారిటివ్ ఎక్కడెక్కడ వాడతాం మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దాన్ వచ్చినప్పుడు కంపారిటివ్ వాడుతాము. ఆఫ్ ద టూ వచ్చినప్పుడు గుర్తుందా? ఆఫ్ ద టూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మీ మైండ్లో ఇంకా ఒక్కసారిగా ఆఫ్ ద టూ ఉంటే దా ప్లస్ కంపారిటివ్ అని ఎవరు గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకే మార్క్స్ వస్తాయి.
ద ప్లస్ కంపారిటివ్. అలాగే 2 సార్లు కంపారిటివ్ వచ్చే అవకాశం కూడా ఉంది. దిస్ ఈజ్ హౌ వి యూస్ కంపారిటివ్ డిగ్రీ. ఇంకా మనం సూపర్లేటివ్కి వెళ్ళిపోదాం. సూపర్లేటివ్ డిగ్రీని ఎప్పుడు వాడాలి అంటే సూపర్లేటివ్ డిగ్రీని ఎప్పుడు వాడవలెను? సూపర్లేటివ్ డిగ్రీ అంటే మీకు తెలుసు కదా, టాల్, టాలర్, టాలెస్ట్లో సూపర్లేటివ్ ఏంటి? టాల్, టాలర్, టాలెస్ట్లో సూపర్లేటివ్ పేరులోనే ఉంది కదా, ఇది సూపర్లేటివ్. ఇది ఒక వ్యక్తి యొక్క అత్యంత గొప్ప విషయాన్ని లేదా ఒక వర్గంలో అత్యంత గొప్ప విషయం లేదా తక్కువ విషయాన్ని చర్చించేటప్పుడు సూపర్లేటివ్ని వాడతాం. ఇది ఒక వర్గం తీసుకుంటాం, ఇద్దరికన్నా ఎక్కువగా ఉండే ఒక వర్గం. అప్పుడు దాని ముందు ఖచ్చితంగా ద అనేదాన్ని ఉంటుంది. ద స్మాలెస్ట్ బాయ్ చూసారా, సూపర్లేటివ్నే రాయాలి. ద స్మాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, క్లాస్లో స్మాలెస్ట్ బాయ్ ఇతను. అలాగే వన్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ బాయ్స్. చూడండి, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు కూడా సూపర్లేటివ్ని మనం రాయాలి. సూపర్లేటివ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్. మరి ఇక్కడ బహువచనం ఎందుకు వచ్చింది, పైన ఏకవచనం ఎందుకు వచ్చిందో చెప్పాలి ఫ్రెండ్స్. పైన ఏకవచనం ఎందుకంటే ఒకే వ్యక్తి, ద స్మాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. కింద ఏంటంటే స్మాలెస్ట్ బాయ్స్లో ఒకడు. అంటే వన్ ఆఫ్ అనే ఫ్రేజ్ వచ్చినప్పుడు ఖచ్చితముగా బహువచనము ఉండవలెను. వన్ ఆఫ్ అని వచ్చినప్పుడు మీరే చెప్పండి, హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటామా, హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అంటామా? నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఇతను ఒకడు, హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అంతేగాని హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనకూడదు, హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. చూసారా, బహువచనాన్ని మనము యూజ్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వన్ ఆఫ్ వచ్చినప్పుడు. మీకు తెలుగులో దీని అర్థం చెప్తాను చూడండి. స్మాలెస్ట్ బాయ్స్లో ఒకడు. చాలామంది తెలియక హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అట్లా మాట్లాడుతుంటారు. తప్పు. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. వన్ ఆఫ్ అని వచ్చిందంటే బహువచనాన్ని మీరు చూడాలి, బహువచనం లేకపోతే అది తప్పు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కామన్ ఎర్రర్ గురించి మీకు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. కామన్ ఎర్రర్ అదేంటి అంటే యూజింగ్ డబల్ కంపారిటివ్ అండ్ డబల్ సూపర్లేటివ్ ఈజ్ ఇన్కరెక్ట్. డబల్ కంపారిటివ్ కానీ డబల్ సూపర్లేటివ్ కానీ యూజ్ చేయడం తప్పు. అంటే హరి ఈజ్ మోర్ టాలర్ దాన్ గిరి. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ అమ్మ. హరి ఈజ్ మోర్ టాలర్ దాన్ గిరి. ఎందుకని చెప్పండి, హరి ఈజ్ మోర్ టాలర్ దాన్ గిరి ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకు? టాలర్ అనేదే కంపారిటివ్, దానికి ముందు మోర్ అనేది ఉండకూడదు. అంటే ఎలా రాయాలి ఇది? ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ టు సే హరి ఈజ్ మోర్ టాలర్ దాన్ గిరి. మనం కరెక్ట్గా ఎలా రాస్తామంటే హరి ఈజ్ టాలర్ దాన్ గిరి. నోట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇలాగ మనం పాజిటివ్ని, కంపారిటివ్ని, సూపర్లేటివ్ని, అడ్జెక్టివ్స్ని పెట్టాలి. పాజిటివ్ అనేది ఒక వ్యక్తిని ఎవరితో పోల్చకుండా చెప్పినప్పుడు పాజిటివ్ వాడతాము. అలాగే కొన్ని స్పెషల్ కంపారిజన్స్ యాజ్, సో, యాజ్ ఉన్నప్పుడు పాజిటివ్. ఓవర్ కంపారిటివ్ దాన్ ఉన్నప్పుడు మరియు ఆఫ్ ద టూ ఉన్నప్పుడు ద ప్లస్ కంపారిటివ్ వస్తుంది. 2 వాక్యంలో 2 సార్లు కంపారిటివ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సూపర్లేటివ్లో ఒక వర్గములో అత్యంత గొప్ప లక్ష్యాన్ని చర్చించుకునేటప్పుడు సూపర్లేటివ్ని తప్ప ఇంక వేరే వాడకూడదు. ఇప్పుడు హరి ఈస్ ద టాల్ బాయ్ ఇన్ ద క్లాస్ అనకూడదు, హరి ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇద్దరికన్నా ఎక్కువ ఉన్న వర్గంలో సూపర్లేటివ్ని మనం యూజ్ చేయాలి. అలాగే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్ అనాలా, బుక్స్ అనాలా చెప్పాలి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్స్ అని చెప్పాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్స్ అని. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. కానీ ఇంగ్లీష్లో కొన్నిటికి కంపారిటివ్, సూపర్లేటివ్లు ఉండవు, కొన్ని అడ్జెక్టివ్స్కి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. అవేంటి అంటే యునీక్ అనే పదానికి కంపారిటివ్ ఉండదు, నో కంపారిటివ్, నో సూపర్లేటివ్. ఎందుకంటే దీని అర్థం యునీక్ అంటే సాటి లేని, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అర్థం. దీన్ని స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మనం చెప్పాలి, దిస్ ఈజ్ మోర్ యునీక్ అని చెప్పడానికి లేదు, దిస్ ఈజ్ ద మోస్ట్ యునీక్ అని చెప్పలేం. సో యునీక్కి కంపారిటివ్, సూపర్లేటివ్ లేదు. అలాగే రౌండ్ అనే మాట మనం స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మనం దిస్ ఈజ్ మోర్ రౌండర్ అంటామా, ఇది ఇంకా రౌండర్గా ఉంది అని. అది పర్ఫెక్ట్ వర్డ్స్ అనమాట. పర్ఫెక్ట్
స్క్వైర్. చూసారా, ఈ వర్డ్స్ మనకు అవి చూడగానే అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి వీటికి మనం కంపారిటివ్ సూపర్లేటివ్ రాయకూడదు. ఇప్పుడు ఎగ్జామ్లో మీకు ఇలా ఇచ్చారనుకోండి, దిస్ ఈస్ ద మోస్ట్ యూనిక్, దిస్ ఈస్ ద మోస్ట్ యూనిక్ పెయింటింగ్ అన్నారు. ఈ వాక్యము తప్పంటారా కరెక్ట్ అంటారా చెప్పాలి ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద మోస్ట్ యూనిక్ పెయింటింగ్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ఇన్కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, యూనిక్కి కంపారిటివ్ లేదు, సూపర్లేటివ్ లేదు, గుర్తుపెట్టుకోవాలి. యూనిక్ అనగా సాటి లేని అని అర్థం. మరి దీన్ని ఎలా కరెక్ట్ చేస్తారు అంటే, మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇస్తే దిస్ ఈజ్ ఏ యూనిక్, దిస్ ఈజ్ ఏ యూనిక్ పెయింటింగ్ అని చెప్పాలి. దిస్ ఈజ్ ఏ యూనిక్ పెయింటింగ్ అని చెప్పాలి. హీ ఈస్ ద మోస్ట్ యూనిక్ టీచర్ అనకూడదు, హీ ఈజ్ ఏ యూనిక్ టీచర్ అనాలి. హీ ఈజ్ ఎ యూనిక్ టీచర్ బికాస్ ఇట్ హ్యాస్ నో కంపారిటివ్ అండ్ నో సూపర్లేటివ్. దానికి కంపారిటివ్ లేదు, సూపర్లేటివ్ లేదు యూనిక్కి. అలాగే దిస్ ఈస్ మోర్ రౌండర్ దాన్ దట్ అనకూడదు, దిస్ ఈస్ మోర్ రౌండర్ దాన్ దట్ అనకూడదు అమ్మా. ఎందుకంటే ఈ రౌండ్ని కంపేర్ చేయలేము, అది ఉండడమే పర్ఫెక్ట్ వర్డ్ అనమాట. స్క్వైర్ అలాగే, పర్ఫెక్ట్ అలాగే. సో వీటికి కంపారిటివ్ మరియు సూపర్లేటివ్ అనేవి ఉండవు. కంపారిటివ్ లేదు, సూపర్లేటివ్ లేదు. అలాగే కొన్ని లాటిన్ నుంచి తీసుకోబడిన కొన్ని అడ్జెక్టివ్స్ ఉన్నాయి, లాటిన్ నుంచి తీసుకున్నాం. మామూలుగా కంపారిటివ్కి ఈఆర్ ఉంటే వీటికి మాత్రం ఓఆర్ ఉంటాయమ్మా, వీటికి మాత్రం ఓఆర్ ఉంటాయి. వీటిల్లో కొన్ని వచ్చి పాజిటివ్ డిగ్రీలో మనం వాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. పాజిటివ్ డిగ్రీలో వాడేటివి అవేంటి అంటే మేజర్, మైనర్, మైనర్ అనే వర్డ్స్ని మనం ఇప్పుడు పాజిటివ్లో వాడుతున్నాము. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వీటిని పాజిటివ్ అర్థాలలో, వీటిని మనం పాజిటివ్ అర్థాలలో వాడుతూ ఉన్నాము. అలాగే కంపారిటివ్ అర్థములో వాడేటివి, కంపారిటివ్ అర్థములో వాడేటివి ఏంటి అంటే జూనియర్, చూడండి ఓఆర్ ఉంటుంది, సీనియర్, ప్రయర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, చూసారా ఇవి జూనియర్, సీనియర్, ప్రయర్, ఇన్ఫీరియర్, సుపీరియర్. కానీ ఇవేమైపోయినాయంటే కంపారిటివ్లో మామూలుగా దాన్ రాస్తాము, ఇక్కడ మాత్రం టూ రాయాలి. అంటే హీ ఈస్ జూనియర్ దాన్ అనకూడదమ్మా, తప్పు. చూడండి వాట్ ఈస్ ఇన్కరెక్ట్, షీ ఈస్ చాలామంది ఇలా చెప్తుంటారు, షీ ఈస్ జూనియర్ దాన్ హీ అని, తప్పు. ఎలా చెప్పాలి దీన్ని, షీ ఈస్ జూనియర్ టు హెమ్, షీ ఈస్ జూనియర్ టు హెమ్. టూ అనే మాటను వాడాలి కానీ దాన్ అనే మాటని వాడకూడదు. జూనియర్ టు, సీనియర్ టు, ఎక్స్టీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, ప్రయర్ టు ఇలాంటి వాటికి మనం టు అనే ప్రపోజిషన్ని వాడాలి. కానీ ఇవి మాత్రం పాజిటివ్లో వాడుతున్నాం. ఈ ఓఆర్ ఉన్నవి పాజిటివ్లో సెటిల్ అయిపోయాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ డిజైన్, ఎక్స్టీరియర్ డిజైన్, షీ ఈజ్ ఎ మేజర్ గర్ల్, షీ ఈస్ మైనర్, ఇవి పాజిటివ్లో సెట్ అయిపోయినాయి. ఈ ఓఆర్తో ఎండ్ అయ్యే పదాల గురించి మీకు చెప్పాను. చెప్పండి ఫ్రెండ్స్, జూనియర్ తర్వాత ఏమొస్తుంది, టూ వస్తుందా, దాన్ వస్తుంది. జూనియర్ టు, సీనియర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, ఇలాగా మనం పోస్టీరియర్ టు ఇలాంటి మాటలు మనం రాసుకుంటాం. సరే, ఇప్పుడు మనం అర్థం మారకుండా ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలోకి మార్చవచ్చు చక్కగా. మీరు ఎప్పుడైనా రూల్స్, ఇంగ్లీష్ అంటే రూల్స్ కాదమ్మా, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. అది లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకొని నేర్చుకోవాలి. అంతేగాని ఇది వస్తే అది వస్తుంది, అది వస్తే ఇది వస్తుంది అని నేర్చుకున్నాం అనుకోండి, పప్పులో కాలేస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇట్స్ లాంగ్వేజ్, ఇట్స్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక మోడల్ మనం నేర్చుకుంటున్నామంటే అందులో ఆ మీనింగ్ కూడా మనకు బాగా అర్థం అవ్వాలి. ఇక్కడ మీకు ఒక వర్గం కనిపిస్తుంది, కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళల్లో ఒక వ్యక్తి మాత్రం సిగ్నిఫికెంట్గా డిస్టింక్టివ్గా ఉన్నాడు, వ్యత్యాసంగా
చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళందరికన్నా వ్యత్యాసంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం సూపర్లేటివ్ ఎలా రాయాలి? ఫస్ట్ మోడల్ అనుకున్నాం, పేరు ఏమన్నా పెట్టుకోవచ్చు, అది ఏ మోడల్ అయినా కావచ్చు. దీంట్లో సూపర్లేటివ్ డిగ్రీని మనం ఎలా రాయాలి? ఎస్డి అంటే సూపర్లేటివ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కరే ఉన్నారు, ఇలాంటి పరిస్థితి ఉంటుంది. చూడండి, అత్యంత పెద్ద పట్టణం ఏంటి అన్నప్పుడు ఈ మోడల్లోకి మనం రావాలి. అత్యంత పెద్ద నగరం ఏంటి, పెద్ద లాంగెస్ట్ రివర్ ఏంటి, హైయెస్ట్ మౌంటైన్ ఏంటి, ఇలాంటివి అంటే ఒక్కరే ఉన్నప్పుడు మనం ఈ మోడల్ నెంబర్ 1 యూస్ చేయాలి. అప్పుడు సూపర్లేటివ్ ఎలా రాయాలో ఇప్పుడు చెప్తాను. ఈ బొమ్మను మీకు గమనిస్తే ఇతను రవి అనే అతను మిగతా వాళ్ళందరికన్నా పొడవుగా ఉన్నాడా లేదా చెప్పండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడాలి. రవి ఈస్ ఒక్కడే ఉన్నప్పుడు మనం రవి ఈస్ ద టాలెస్ట్ బాయ్. రవి ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రవి ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఈ విధంగా మనం సూపర్లేటివ్ని తయారు చేసుకోవాలి ఒక్కరే ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ద గోదావరి ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏపీ. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. Mount Everest is the highest peak in the world. China is the most populous country in the world. China is the most populous. అంటే జనాభా విషయములో చైనా అనేది మోస్ట్ పాపులస్, దానితో సమానమైనవేవి లేవు అని దాని అర్థం అమ్మా. ఎప్పుడైతే నువ్వు ద టాలెస్ట్ బాయ్ అంటావో అప్పుడు ఇంకెవ్వరు లేరు అని దాని అర్థము. దీనిని మనం కంపారిటివ్లోకి ఎలా మార్చొచ్చు అంటే జాగ్రత్తగా వినాలి. కంపారిటివ్ అంటే పోల్చాలి. కంపారిటివ్ అంటే మనం పోల్చాలి. ఇప్పుడు ఈ రవిని పోలిస్తే ఇతనికన్నా పొడవు, ఇతనికన్నా ఏ ఇతర వ్యక్తిని తీసుకున్నా ఆ వ్యక్తి కన్నా పొడవు ఉన్నాడు. కాబట్టి మనం రవిని తీసుకున్నప్పుడు ఏ వ్యక్తిని తీసుకున్నా ఆ వ్యక్తి కన్నా పొడవు ఉన్నాడు. కాబట్టి అతన్ని ఎలా చెప్పాలో ఒకసారి చూడండి. రవి ఈస్, ఎప్పుడైనా కంపారిటివ్ చెప్పేటప్పుడు జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, టాలర్ దాన్ అనాలి. టాలెస్ట్ సూపర్లేటివ్ కదా, టాలర్ కంపారిటివ్. టాలర్ దాన్ ఎనీ అదర్ అంటే ఏ ఇతర పిల్లవాడిని తీసుకున్నా అని అర్థం. ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది కంపారిటివ్ డిగ్రీ ఫ్రెండ్స్. రవి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్, నేను రెడ్ దాంతో రాశాను చూడండి, రెడ్ కలర్తో. టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. కంపారిటివ్ ఎలా రాయాలి? టాలర్ దాన్ ఎనీ అదర్, బిగ్గర్ దాన్ ఎనీ అదర్, స్మాలర్ దాన్ ఎనీ అదర్. అంటే ఎప్పుడు ఒక్కడే అయినప్పుడు, ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేయాలంటే మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్, ప్రెటియర్ దాన్ ఎనీ అదర్, హెవియర్ దాన్ ఎనీ అదర్. ఎంత సింపుల్గా ఉందో చూడండి. అలాగా మనం రవి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు మనం పాజిటివ్ డిగ్రీలోకి వెళ్తాం. పాజిటివ్ డిగ్రీ ఎలా రాయాలంటే చూడండి, క్లాస్లో ఉండే ఎవరైనా రవి అంత పొడవు ఉన్నారా లేరా చెప్పండి. మీకు బొమ్మను చూసి చెప్పండి అమ్మా. ఎవ్వరూ లేరు, ఏ పిల్లవాడు లేడు, అది మన సబ్జెక్టు. నో అదర్ బాయ్, ఏ పిల్లవాడు లేడు, నో అదర్ బాయ్. చూసారా, ఏ పిల్లవాడు కూడా లేడు. ఇన్ ద క్లాస్, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్. సో మీకు చెప్పాను కదా, సో యాజ్ వచ్చినప్పుడు మనం పాజిటివ్ డిగ్రీని వాడాలి. ఇక్కడ ఏం వాడాము? టాల్. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో టాల్ యాజ్ రవి. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో టాల్ యాజ్ రవి. అంటే దీని అర్థము ఏ పిల్లవాడు కూడా రవి అంత పొడవు లేడు. ఇది పద్ధతమ్మ. ఈ పద్ధతిని యూస్ చేసుకొని ఎప్పుడైనా ఒక్కటే ఉంది అని అనుకోండి, అప్పుడు మీరు సూపర్లేటివ్లో ఎలా రాయాలి చెప్పండి ఫ్రెండ్స్. ద గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏపీ. దాన్ని కంపారిటివ్ ఎలా రాస్తాం?
ద గోదావరి ఈస్ లాంగర్ దాన్ ఎనీ అదర్ బాయ్ అంటారు, రివర్ అంటారు, అది కామన్ కదా. ద గోదావరి ఈస్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ద క్లాస్ అనకూడదమ్మా. ఇన్ ఏపీ ద గోదావరి ఈస్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ఏపీ. నో అదర్ రివర్ ఇన్ ఏపీ ఈజ్ సో లాంగ్ యాజ్ ద గోదావరి. నో అదర్ రివర్ ఇన్ ఏపీ ఈజ్ సో లాంగ్ యాజ్ ద గోదావరి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్ మీరు బాగా డిరైవ్ చేస్తే ఫస్ట్ మోడల్లో మీకు సూపర్లేటివ్ ఎలా రాయాలో అర్థమైంది. ఫస్ట్ దా రాసి సూపర్లేటివ్ రాసేటప్పుడు ద బిగ్గెస్ట్ తర్వాత నౌన్ని రాయాలి. ద బిగ్గెస్ట్ సిటీ, ఇది సూపర్లేటివ్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కటే ఉంది అని అర్థం. ద బిగ్గెస్ట్ సిటీ అంటే అత్యంత పెద్ద పట్టణం, ఇంకా వేరేది లేదు. బొమ్మ చూడండి, ఒక్కడే. ఇప్పుడు దీన్ని కంపారిటివ్లో బాగా మైండ్ పెట్టి చూడండి. కంపారిటివ్ ఏంటి బిగ్కి? బిగ్గర్. కంపారిటివ్ ఏంటమ్మా? బిగ్గర్ దాన్ ఎనీ అదర్ సిటీ. చూసారా? మిగతా వాక్యం మనం రాసేద్దాంలేండి తర్వాత. బిగ్గెస్ట్ సిటీ, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. కంపారిటివ్ ఎలా రాయాలి? బిగ్గర్ దాన్ ఎనీ అదర్ సిటీ. ఇప్పుడు ఎనీ అదర్ సిటీ నుంచి ముందుకి అంటే నో అదర్తో స్టార్ట్ చేద్దాం. నో అదర్ సిటీ ఈజ్ సో బిగ్ యాజ్. నో అదర్ సిటీ ఈజ్ సో బిగ్ యాజ్. ఇది ఫస్ట్ మోడల్ రాసేటువంటి విధానము. ఫస్ట్ మోడల్లో ఒక్కరే కనిపిస్తారు మీకు. అప్పుడు ఏం చేయాలంటే సూపర్లేటివ్ ముందు దా పెట్టాలి. కంపారిటివ్ పక్కన ఎనీ అదర్ అనే మాటని రాయాలి. కంపారిటివ్ పక్కన ఎనీ అదర్. ఇక్కడ ఒక కామన్ ఎర్రర్ చెప్తాను చూడండి. మీరు ఎనీ అదర్ రాయకుండా కేవలం ఎనీ రాశారనుకోండి, ఆ వాక్యం తప్పు అయిపోతుంది. ఎందుకంటే ఎనీలో రవి కూడా ఉంటాడు, అంటే రవి కన్నా పొడవు అని అర్థం వస్తుంది. కాబట్టి ఎనీ అదర్ అనే మాట ఖచ్చితముగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎనీ బాయ్ అంటే తప్పు, ఎనీ అదర్ బాయ్ అనే మాటని మనం యూస్ చేయాలి. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఫస్ట్ మోడల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేద్దాం. మోడల్ నెంబర్ 1లో మీరు బాగా గమనిస్తే మోడల్ నెంబర్ 1లో ఒకరే హైగా ఉన్నారు. అప్పుడు మనం ఎలా రాయాలో మీకు చెప్పాను. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. హరి ఈస్ the smartest. Hari is the smartest boy in the class. Hari is the smartest boy in the class. ఈ వాక్యాన్ని మీరు కంపారిటివ్లోకి మార్చండి. ఈ వాక్యాన్ని కంపారిటివ్లోకి సరే మారుద్దాం. హరి ఈస్ స్మార్ట్కి కంపారిటివ్ ఏంటో చెప్పాలి. స్మార్ట్కి కంపారిటివ్ స్మార్టర్. హరి ఈజ్ స్మార్టర్ దాన్, అంతే కదా ఫ్రెండ్స్? ఇవి ఇందాక నేర్చుకున్నాగా. స్మార్టర్ దాన్ ఎనీ అదర్ బాయ్. ఎనీ బాయా ఎనీ అదర్ బాయ్? ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. మీనింగ్ సరిపోయిందా? అంటే క్లాసులో ఉన్న ఏ పిల్లవాడిని తీసుకున్నా అతను వాళ్ళకన్నా స్మార్టర్ అని చెప్పాం. అంటే ఒక్కడే, కన్ఫామ్గా ఒక్కడే. ఇప్పుడు పాజిటివ్ అంటే మీరు మీ ఆన్సర్లో దేంతో మొదలవ్వాలి? పాజిటివ్ అంటే మీ ఆన్సర్ దేంతో మొదలవ్వాలి? నో అదర్తో మొదలవ్వాలమ్మా. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. బాగా జాగ్రత్తగా చూడండి. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు బాయ్ సింగులర్ కాబట్టి ఏం చేయాలి మనం? ఈజ్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి? స్మార్ట్. సో స్మార్ట్ యాజ్ ఎవరమ్మా ఇతను? హరి. సో స్మార్ట్ యాజ్ హరి. అర్థమైందా? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదేమో ఫస్ట్ది సూపర్లేటివ్, సెకండ్ది కంపారిటివ్, థర్డ్ది పాజిటివ్ డిగ్రీ. ఎగ్జామ్లో మీకు ఎలాగైనా ఇస్తారు, పాజిటివ్ నుంచి కంపారిటివ్లోకి మార్చంటారు. కానీ రూల్ ఇదే. ఇదిగోండి, సూపర్లేటివ్ అయితే ద స్మార్టెస్ట్ బాయ్ ఉంటుంది. కంపారిటివ్లో ఏముంటుంది? స్మార్టర్ దెన్ ఎనీ అదర్ ఉంటే ఒక్కడే అని అర్థం. నో అదర్తో మొదలైతే ఒక్కడే అని అర్థం. ఇంకెవరూ లేరు అని అర్థం. సో ఇది ఫస్ట్ మోడల్ రాసేటువంటి విధానం. ఒక్కరే ఉన్నప్పుడు మాత్రమే ఈ పని చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. విల్ డూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో జాగ్రత్తగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
సీత ఈస్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఈ వాక్యాన్ని మీరు చదివారు. ఇది డిగ్రీ ఏ డిగ్రీలో ఉంది? ద మోస్ట్ ఇండస్ట్రియస్ అంటే అన్డౌటెడ్లీ ఇది సూపర్లేటివ్లో ఉంది. కాబట్టి ద మోస్ట్ ఇండస్ట్రియస్ అంటే ఒక్కటే అని అర్థం, అంతే కదా? బొమ్మ ప్రకారం ఒక్కరే అంటే ఈమెను ఎవరితో పోలుద్దాం? ఎనీ అదర్, అది మైండ్లో పెట్టుకోండి. కంపారిటివ్ ఎలా రాయాలంటే సీత ఈస్ మోర్ ఇండస్ట్రియస్. సీత ఈస్ మోర్ ఇండస్ట్రియస్ దాన్. కంపారిటివ్ ఎప్పుడు రాసినా దాన్ ఉండాలమ్మా. మోర్ ఇండస్ట్రియస్ దాన్ ఎనీ అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్. సో మీనింగ్ సరిపోయింది కదా? ఇప్పుడు దాన్ని పాజిటివ్లోకి రాద్దాం. నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈస్. పాజిటివ్ ఏంటి? మోరు మోస్ట్ తీసేస్తే పాజిటివ్ అయిపోతుంది. సో ఇండస్ట్రియస్ యాజ్ సీత. చూసారా? సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూసారా? సీత ఈస్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ గర్ల్ ఇన్ ద క్లాస్. సీత ఈస్ మోర్ ఇండస్ట్రియస్ దాన్ ఎనీ అదర్ గర్ల్. మోర్ ఇండస్ట్రియస్ దాన్ ఎనీ అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్. నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో ఇండస్ట్రియస్ యాజ్ సీత. ఈ విధంగా మనం ఫస్ట్ మోడల్ని కంప్లీట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసి ముందుకు వెళ్ళిపోదాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు ఈస్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. బెస్ట్ స్టూడెంట్. రాజు ఈస్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. రాజు అనేవాడు బెస్ట్ స్టూడెంట్ అన్నాం. దీన్ని కంపారిటివ్ ఎలా రాస్తాం చెప్పండి? ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దీన్ని కంపారిటివ్ ఎలా రాస్తాం చెప్పాలి ఫ్రెండ్స్? రాజు ఈస్ బెస్ట్కి సో కంపారిటివ్ ఏంటి? బెటర్. కంపారిటివ్ ఎప్పుడు రాసినా దాన్ ఉండాలి. బెటర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు పాజిటివ్ చెప్పండి. దీనికి పాజిటివ్ డిగ్రీ ఎలా చెప్తారు? నో అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. No other student in the class is so good as Raju. No other student in the class is so good as Raju. ఇప్పుడు ఇదే మోడల్ని ఇంకొక పద్ధతిలో మనం చూద్దాం. ఇదే మోడల్ని ఇంకో పద్ధతిలో ఎలాగొస్తుందో ఒకసారి చూద్దాం. Solomon was the wisest of all kings. ఇందాక ఏం చూసాం మనం? వైజెస్ట్ కింగ్ అనేది చూసాం కదా, ఆ మోడల్ చూసాం. ఇప్పుడు ఇది కూడా దీనికి కూడా ఇదే అర్థం. వైజెస్ట్ ఆఫ్ ఆల్ కింగ్స్ అంటే అందరి రాజుల కన్నా అతను అందరి రాజుల్లో వైజెస్ట్, జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ కంపారిటివ్ ఎలా రాయొచ్చో మీకు తెలుసు కదా. సాల్మన్ వాస్ వైజర్ దాన్ ఆల్ అదర్ కింగ్స్ అనొచ్చు. మీకు తెలిసినట్లుగానే ఆల్ అదర్ కింగ్స్ అనొచ్చు, లేదా ఎనీ అదర్ కింగ్ అనాలి. ఎనీ అదర్ కింగ్. రెండు ఆప్షన్లో ఏదైనా కరెక్టేనమ్మా. సాల్మన్ వాజ్ ద వైజెస్ట్ ఆఫ్ ఆల్ కింగ్స్. ఇది కూడా ఫస్ట్ మోడలే, అంటే ఒక్కడే. సాల్మన్ వాజ్ వైజర్ దాన్ ఆల్ అదర్ కింగ్స్. చూడండి అర్థం ఏంటి? అందరు రాజుల కన్నా గొప్పోడు అని అర్థం. ఆల్ అదర్ కింగ్స్ అంటే ఇతన్ని మినహాయించి మిగతా వాళ్ళందరికన్నా తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. ఆల్ అదర్ అంటే ఆప్షన్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఏదైనా ఇవ్వచ్చమ్మా. ఎనీ అదర్ కింగ్. ఆల్ అదర్ చూడగానే మనకి మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదని అనుకోకూడదు. ఇంకా పాజిటివ్కి వేరే ఆప్షన్ లేదు. నో అదర్ కింగ్ ఈస్ సో వైజ్ యాజ్ సాల్మన్. చెప్పాను కదా ఫ్రెండ్స్, సోకి యాస్కి మధ్యలో ఏ డిగ్రీ ఉంటుంది? పాజిటివ్. దాన్కి ముందు ఏ డిగ్రీ ఉంటుంది? కంపారిటివ్. దాకి పక్కన ఏ డిగ్రీ ఉంటుంది? సూపర్లేటివ్. సాల్మన్ వాజ్ ద వైజెస్ట్ ఆఫ్ ఆల్ కింగ్స్.
సాల్మన్ వాజ్ వైజర్ దాన్ ఆల్ అదర్ కింగ్స్ అన్న కరెక్టే, ఎనీ అదర్ కింగ్ అన్న కరెక్టే. నో అదర్ కింగ్ ఈజ్ సో వైజ్ యాజ్ సాల్మన్. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ లెర్న్ ద ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్ని ఎప్పుడు యూస్ చేయాలంటే అందరికన్నా ఒక్కరే డిస్టింక్టివ్గా ఉన్నప్పుడు మనం ఫస్ట్ మోడల్ని ఎంచుకోవాలి. ఫస్ట్ మోడల్ ఎలా రాయాలి అని మీరు అన్నారు అనుకోండి, ఎలా రాస్తాం? ద వైజెస్ట్ కింగ్, ఫస్ట్ మోడల్ ద వైజెస్ట్ కింగ్, వైజర్ దెన్ ఎనీ అదర్ కింగ్, నో అదర్ కింగ్ ఈజ్ సో వైజ్ యాజ్. ఇది ఫస్ట్ మోడల్. పాజిటివ్లో ద వైజెస్ట్ అని ఉంటుంది, కంపారిటివ్లో ఎనీ అదర్ మాట గుర్తుపెట్టుకోండి, ఎనీ అదర్ అని ఉంటుంది ఆప్షన్లో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్లో నో అదర్ అనే మాట ఉండి తీరుతుంది. డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 9642228718 and 8354845678.